నమస్తే మిత్రులారా, ఈరోజు మన బిఎన్ఎస్ టీవీకి చక్రధర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ ముదల్ నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి మంచి వంటలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటున్నటువంటి వంటకారుడు. అదేవిధంగా ఇటీవలే తక్కువ వయసులో ఎక్కువ ఫంక్షన్స్ చేస్తూ ఎక్కువ వంటలు చేస్తూ మంచి పేరును పొందినటువంటి చక్రధర్ గారు ఈరోజు మన బిఎన్ఎస్ టీవీకి రావడం జరిగింది. అయితే ఈరోజు బిఎన్ఎస్ టీవీ ద్వారా అతని ద్వారా కొన్ని మాటలను మనం షేర్ చేసుకుందాం. రండి. నమస్తే సార్. చక్రధర్ గారు, ఒకసారి మీ పరిచయం ఇవ్వండి మా ప్రేక్షకులకు. కదం చక్రధర్, విలేజ్ మాంజ్రీ, చేయడం నిర్మల్ డిస్టిక్. మొత్తం లోకల్, నాన్ లోకల్, వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ చేయడం జరుగుతుంది. మీ క్యాటరింగ్ పేరు? క్యాటరింగ్ పేరు సీకే కుకింగ్ అండ్ క్యాటరర్స్. సీకే కుకింగ్ అండ్ క్యాటరర్స్ తమ్ముడు నడుపుతున్నాడు. అయితే మీరు మిత్రుడా ఇప్పుడు వంటలు చేస్తుంటారు కదా, ఓన్లీ ఈ ఏరియాలో చేస్తారా లేకపోతే బయట ఇంకెక్కడైనా పిలిస్తే? కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వరకు కూడా వెళ్ళడం జరిగింది మన వంటలు. మీరు ఎక్కడ పిలిచినా వెళ్తారు అన్నమాట. స్పెషల్గా ఏం వంట చేస్తారు? నాన్ వెజ్జా, వెజ్జా? స్పెషల్గా అయితే నాన్ వెజ్, వెజ్ రెండు చేస్తారు. అంటే ఎవరికి ఏది కావాలనో అది. వెజ్లో స్పెషల్ అయితే వెజ్లో చేసిస్తాం, నాన్ వెజ్లో అయితే నాన్ వెజ్. మీకు ఇక మొత్తం ఇంకా ఇవి కాకుండా తెలంగాణ ఇవి కాకుండా బయట ఏమైనా వంట మీకు వస్తాయా? నార్త్ ఇండియన్ కూడా వస్తాయి. ఏది నార్త్ ఇండియన్ లో అక్కడి స్టైల్లో అక్కడి అంటే ఏది? వెజ్ మరాఠా, సేవ్ భాజీ ఇలాంటివి ఉన్నాయి. అచ్చా, ఇప్పుడు మన తెలంగాణ, మహారాష్ట్ర కాకుండా ఇంకా బయట ఏదైనా రాష్ట్రాలకు సంబంధించిన వంటలు? గుజరాతీ, మార్వాడి, బంజారా అన్ని రకాలు చేస్తారు. అట్లా అంటే మొత్తం ప్రొఫెషన్. చక్రధర్ గారు, మీరు నాన్ వెజ్లో స్పెషల్గా ఏం చేస్తారు వంట? నాన్ వెజ్లో అయితే మన దగ్గర మటన్, చికెన్ ఇవి మన స్పెషల్ ఐటమ్స్. ఇంకా దీంట్లో స్పెషల్ అంటే మన దగ్గర పాయ సూప్. అచ్చా, పాయ సూప్ని ఒకసారి మీరు బ్రెడ్ వేసుకొని తింటే ఇక మీరు మర్చిపోలేరు. ఎవరు? నిన్న? అవును. ఎందుకు? అంటే అట్లా ఉంటుంది మన పాయ సూప్. అచ్చా, అంత ఛాలెంజ్ చేస్తున్నాం? అవును, ఛాలెంజ్ చేసి ఈ స్టూడియోలో ఎవరికైనా రమ్మనండి. దేనికి? తినడానికా? టెస్ట్ చేయడానికి. టెస్ట్ చేయడానికా? అంత బాగా చేస్తావా? అవును, మీరే డైలీ కాల్ చేసి ఇది చేస్తారు మాకు, తీసుకురా అని. అంటే నీకు రోజు తీసుకురాని ఫోన్ చేస్తాను ఒకసారి తింటే? అవునవును. అచ్చా, ఇది కాకుండా ఇంకా వెజ్లో స్పెషల్ ఏం చేస్తావు? వెజ్లో స్పెషల్ అయితే మన దగ్గర దమ్కా బిర్యానీలో మనకి ఇంకా జాక్ ఫ్రూట్ బిర్యానీ. జాక్ ఫ్రూట్ బిర్యానీ? జాక్ ఫ్రూటా? జాక్ ఫ్రూట్ బిర్యానీ. ఫ్రూట్సా? జాక్ ఫ్రూట్స్. జాక్ ఫ్రూట్ బిర్యానీ మీ బైన్సా ఏరియాలో ఏ మాస్టర్ కైనా తీసుకురండి. అబ్బో, అంత ఛాలెంజ్. ఓవర్ కాన్ఫిడెన్సా నీకు? ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే చేస్తావు నమ్మకమా? చేస్తాను నమ్మకం ఫుల్. ఓ కాన్ఫిడెన్స్ కాదు కదా ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, చేస్తావా? బైన్సా ఏరియాలో ఎవరు తీసుకొచ్చినా ఛాలెంజ్ తోటి చేస్తావు అన్నమాట. అంత స్పెషల్ గా చేస్తావు వెజ్ బిర్యానీ. ఇంకా వెజ్ బిర్యానీ తర్వాత జాక్ ఫ్రూట్ బిర్యానీ. అచ్చా, ఈ వెజ్ బిర్యానీ అయితే నార్మల్ గా ఇది రెగ్యులర్ గా వేసేటి. అవును. ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ మన బైన్సా ఏరియాలో, ఈ అండర్ ఏరియాలో ఎవరికి తెలియదు బిర్యానీ. అట్లానా? అవును. స్పెషల్ గా ఏముంటుంది దాంట్లో? స్పెషల్ గా ఏముంటా అంటే ఇది వెజ్, రెగ్యులర్ గా వెజ్ దమ్ బిర్యానీ తింటారు, అది వెజ్ దమ్ బిర్యానీ వరకే తెలుసు. కాకపోతే నాన్ వెజ్ లో మనకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంటుంది కదా. అవును. దానికంటే ఇంకా ఇది వెజ్ లో హైలైట్ ఇక జాక్ ఫ్రూట్స్ బిర్యానీ. పీసెస్ అనేవి చికెన్ టైపే ఉంటాయి. అచ్చా. అయితే మనకు అది ఒక ఫ్రూట్, జాక్ ఫ్రూట్. ఆ జాక్ ఫ్రూట్ నేమ్ పై మనకు ఇక ఇక్కడ నుంచి ఆర్డర్ చేయలేము, హైదరాబాద్ అట్లా. అచ్చా, అక్కడ నుంచి తీసుకొచ్చి బిర్యానీ చేయాలి. సరే, స్పెషల్ గా కర్రీ ఏం చేస్తావు వెజ్ లా? స్పెషల్ గా కర్రీస్ అయితే మనకు దాల్లో అయితే ఒక 10 రకాల దాళ్ళు, పన్నీర్ లో అయితే ఒక 200 రకాల పన్నీర్. 200 రకాల పన్నీర్లా? అవునమ్మా. ఇంకా మనకు మష్రూమ్ ఇలాంటి స్పెషల్ గా. ఇంకా చట్నీస్ లో అయితే ఇంకొక 20 రకాల చట్నీస్. చట్నీస్ లో 20 రకాల చట్నీస్. ఇంకా ఏమన్నా చేస్తావా? ఇంకా సలాడ్స్, రష్యన్ సలాడ్, అమెరికన్ సలాడ్. అచ్చా, సలాడ్ లో కూడా రష్యన్ సలాడ్, అమెరికన్ సలాడ్ ఉంటాయా? అవును. ఇంకా ఏమన్నా వెజ్ లో? వెజ్ కర్రీ స్పెషల్ గా మటన్ లెక్క అనిపిస్తుంది రా? మటన్ లెక్క అంటే మీకు పూరి కంటే మనకు మిల్ మేకర్ కీమా. కీమా ఏం కీమా? మిల్ మేకర్ సోయా. అచ్చా, సోయా కీమా, మిల్ మేకర్ కీమా. అంటే అది మంచిగా పూరితోటి తింటే కీమా తిన్నట్టు ఉంటుందా? ఇంకా బిర్యానీ తింటే ఇక మీరు నాన్ వెజ్ తిన్నట్టు లెక్క ఫీల్ ఉంటుంది. ఏం బిర్యానీ? జాక్ ఫ్రూట్ బిర్యానీ. అచ్చా, జాక్ ఫ్రూట్ బిర్యానీ. నాన్ వెజ్ లో స్పెషల్ గా ఇప్పుడు నువ్వు పాయ చెప్పినావు కదా, అది కాకుండా ఇంకేం చేస్తావు నాన్ వెజ్ లో? ఇంకా మనకు బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్కా బిర్యానీ. దీంట్లో బిర్యానీలో ఇంకా ఏమైనా ఉండదు స్పెషల్ గా? బిర్యానీలో అయితే ఇవే మనకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. దాంట్లో స్పెషల్గా ఏమన్నా వెస్ట్ మనకు సౌత్ ఇండియా లాగా, నార్త్ ఇండియా లాగా, హైదరాబాద్ స్టైల్లో. అచ్చా,
ఎక్కడ నేర్చుకున్నావు హైదరాబాద్ బిర్యానీ? హైదరాబాద్లో. ఎట్లా నువ్వు ఇంతకుముందు పూణేలో నేర్చుకున్నాను కదా? అక్కడ నేర్చుకున్నది ఓన్లీ కర్రీస్. ఎక్కడ? పూణేలో నేర్చుకున్నది. అచ్చా. ఇక్కడ మనకు బిర్యానీ స్పెషల్గా బిర్యానీ నేర్చుకున్నావు హైదరాబాద్. అచ్చా. ఇప్పుడు ఇవి కాకుండా నువ్వు ఎంతమందికి వంట చేయగలుగుతావు? మనకు 500 మంది నుండి 10,000 మంది వరకు. 10,000 మంది వరకు. 10,000 మందికి వంట చేస్తావా? 10,000 మందికి మ్యారేజ్ వంటలు మొత్తం చేస్తాను. ఎట్లా ప్యాకేజ్ తీసుకుంటావా? ప్యాకేజ్ కూడా తీసుకుంటాను. ప్యాకేజ్ ఎట్లా? ప్యాకేజ్ ఐటమ్ బట్టి ఫర్ ప్లేట్ క్యాటరింగ్ నిర్ణయించి వెళ్తాం. అచ్చా. ఇవి కాకుండా స్పెషల్గా ఏమన్నా వంటలు చేసి ఇస్తావా? అవును, పార్టీ తరపు నుంచి అయితే వాళ్ళు సామానం వాళ్ళది అయినప్పుడు, ఐటమ్స్ వాళ్ళ అయినప్పుడు నువ్వు మనం వడ్డిస్తావు, వంట చేసి ఇస్తావు. వంట చేసి ఎంత తీసుకుంటావు? ఒక్కొక్క పెళ్లి వంటలకు 20, 30, 40 మొత్తం పెద్ద వంటలు. పెద్దవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో చిన్నగా ఫంక్షన్ చేస్తారు కదా, చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి చేస్తావా? చేస్తాను. ఇంకా ఇవి కాకుండా ఫంక్షన్స్ కాకుండా చిన్నపిల్లల కేశఖండము, గృహప్రవేశము ఇట్లాంటివి కూడా చేస్తావా? ఈ మధ్య ఈ ఏరియాలో ఏమైనా చేసినావా? చేసినాం. ఎక్కడ చేసినావు? మన మహాగాం, మన లింబా, పంచగుడి ఈ ఏరియాలో మొత్తం చేసి. ఇలేగాం. అచ్చా. ఈ 4-5 ఏరియాలో చేసినావు అనుకో, ఏమన్నారు అక్కడ వంట చేస్తే? హైలైట్ అయినా సూపర్ అన్నారా? చక్రధర్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురుది కేశఖండం ఎంటుకలు తీసిన అనుకో, ఒక మేక కోసిన అనుకో, దానికి కూర చేసేయడానికి నువ్వు ఎంత తీసుకుంటావు? 2,000 రూపాయలు తీసుకుంటాను ఒక మేకకు. ఫుల్ మేక 2,000 ఒక మేకకు. ఓన్లీ మటన్ కర్రీ చేసేస్తావా, దాంతో పాటు రైస్ కూడా చేస్తావా? మటన్ కర్రీ, రైస్ చేసిస్తాను. చికెన్, వెజ్ ఉంటే దానికి సపరేట్ తీసుకుంటాను. అచ్చా. అంటే అటు ఇటు కింద మీద ఏమన్నా మీద చేసి అంటే ఒక 2,000 ఫిక్స్ కాకుండా కొద్దిగా కింద మీద తీసుకుంటావా? తీసుకుంటాను. అచ్చా. అంటే ఇంతే అని డిమాండ్ కాదు కదా, ఫిక్స్ 2,000 అయితే తీసుకుంటావు. 2,000 పక్క తీసుకుంటాం. కొద్దిగా అటు ఇటు గరీబులు వాళ్ళు వీళ్ళు ఉంటే అటు ఇటు చేసుకుంటాం. ఇప్పుడు నాసుంటాడు గరీబుడు నీకు చేసిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అటు ఇటు అవుతుంది కదా అమౌంట్. సరే. అయితే మన ఈ నిర్మల్ జిల్లాలో మస్తు మంది పిలుస్తారు. అట్లా అయితే ఈ విషయం మస్తు మందికి తెలియదు. మరి ఇక నువ్వు ఇంత మంచి సూపర్ కర్రీ చేస్తావు అంటే అందరు రేపటికి నీకు లైన్ ఇక ఫోన్ నెంబర్ అయితే ఇక కింద వేసేద్దాం మనం వీడియోలో. నీ సీకే కుకింగ్ క్యాటరింగ్స్ అయ్యి కదా, యూట్యూబ్లో కొడితే వస్తుంది కదా. ఓకే. అచ్చా. ఇప్పుడు ఇవి కాకుండా పెద్ద ఎత్తున ఏదైనా లీడర్ దగ్గర చేసినావా? పెద్ద ఎత్తున మన మహేశ్వర్ రెడ్డి సార్ నిర్మల్లో. అచ్చా. మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గర ఏం చేసినావు? ఇంట్లో చేసినావా? ఎమ్మెల్యే సార్గా పోటీగా ఉన్నప్పుడు కార్యకర్తలందరికీ డైలీగా అక్కడ చేయడం జరిగింది. ఇంకా మహేశ్వర్ రెడ్డి సార్ కాకుండా ఇంకా పెద్ద లీడర్ దగ్గర కూడా చేసినాం. పెద్ద లీడర్ అంటే మనకు కేటీఆర్ సార్ గారికి స్వీట్, స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. డైలీ కాదు, ఒక రోజు కోసం. ఎక్కడ? వాళ్ళ ఇంటికాడనా? నిర్మల్లో రామకృష్ణ రెడ్డి సార్. అచ్చా. నిర్మల్ వచ్చినప్పుడు రామకృష్ణ సార్ ద్వారా రామకృష్ణ రెడ్డి చేసి ఇచ్చిన్నావు. ఏమన్నాడు కేటీఆర్ సార్? హైలైట్ అయిందన్నారు. పిక్ కూడా ఉంది, చేతి కూడా వేసిండ్రు, సూపర్ అన్నారు. అచ్చా. వంట చేసిన తర్వాత ఎవరైనా వంట కలవడానికి పిలిచారు, చేతి కూడా వేసి ఫోటో కూడా తీసుకున్నాం. అచ్చా. అంతే. అంత బాగా వంట కలవడం అన్నమాట నువ్వు. ఇప్పుడు నీకు కలవాలంటే ఏడ కలవాలా? మన ప్రియదర్శన్ నగర్ నిర్మల్ సాయి సుధా హోటల్ మనది. ప్రియదర్శన్ నగర్ నిర్మల్ సాయి సుధా హోటల్. అచ్చా. ఇవి కాకుండా ఇప్పుడు నువ్వు స్పెషల్గా ఏదన్నా ఇప్పుడు చాలామంది ఈ హిందూ సాంప్రదాయాలు కాకుండా ఇంకా వేరే సాంప్రదాయాలు ముస్లిమ్స్ కానీ, బంజారా కానీ, మార్వాడీస్, గుజరాతీ ఇట్లా ఉంటాయి కదా, ఆ వంటలు కూడా చేస్తావా? హిందూ సాంప్రదాయాలు అయితే మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఇంకా మనకు ముస్లిం స్టైల్, ముస్లిం వాళ్ళు మన స్టాఫ్ ఉంది ముస్లిం చేయడానికి కూడా. అచ్చా. మీ దగ్గర స్టాఫ్ ఉన్నదా? అవును. ఎంతమంది ఉంటారు? మేము ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నాం. అచ్చా. అంటే 16 మంది స్పెషల్గా ఉన్నారా? ముస్లిం వాళ్ళు వస్తే ముస్లిం వాళ్ళ కోసం ముస్లిం స్టైల్లో చేస్తాం. వాళ్ళ స్టైల్లో చికెన్ వాళ్ళ స్టైల్లో ఉంటుంది. ఇంకా బయట వేరే ఏమన్నా సాంప్రదాయాలకు సంబంధించిన వంటలు చేస్తారా? బోర్మాటి, బంజారా, ఇంకా మార్వాడి, గుజరాతీ, మహారాష్ట్రియన్. అచ్చా. ఇవి అన్ని చేస్తారన్నమాట. మహారాష్ట్ర టైపు, గుజరాతీ టైపు, రాజస్థాన్ టైపు, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. అచ్చా. మార్వాడి టైప్ అన్ని చేస్తారన్నమాట. అంటే మీకు ఎవరు ఫోన్ చేసినా వంట చేసి ఇస్తారు? చేసిస్తాను. ఇప్పుడు ఇన్ని వంటలు చేస్తున్నారు కదా, ఎవరు నేర్పిల్లు? మీ అమ్మనా? ఏం లేదు, నేనే సొంతంగా ప్రొఫెషన్ ఫ్యాషన్తో ఇలా వెళ్ళిన. ఇక్కడ మన పూణేకి వెళ్ళినావా? పూణేకు అంటే స్పెషల్గా ఏమన్నా కోర్స్ చేసినావా? కోర్సు పెద్ద హోటల్ నారాయణగావ్, అక్కడ ట్రైనీగా డైరెక్ట్ జాయిన్ అయ్యి
ఐటమ్స్ హోటల్లో చేసినావా? పెద్ద అంటే హోటల్ టైప్ వంటలన్నీ వచ్చు అన్నమాట మొత్తం. అచ్చా, డైలీ చేసి అలవాటు అయిపోయింది. తర్వాత పెద్ద ఎత్తున మనం నిర్మల్లో చేసినాం. కాకుండా చాలా మంది నాలంటూ స్వీట్ తినాలనుకుంటారు. స్వీట్లో మీరు స్పెషల్గా ఏం చేస్తారు? స్వీట్లో స్పెషల్ అయితే మనకు బ్రెడ్ హల్వా, మూంగ్ హల్వా, బాదం హల్వా, కద్దుకా ఖీర్, కద్దుకా రిస్తా, ఇంకా డబుల్ కా మీఠా, ఇంకా మనకు వచ్చేసి కాలా జామున్, బాలుషా, ఇంకా జిలేబీ, కత్లీలు చేయరు మీరు? కాజు కత్లీ, కాజు రోల్, ఇంకా తవ్వ, డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ ఖీర్, ఇలాంటివి. ఇంకా మనకు ఇంకా స్పెషల్ మెటీరియల్ మనం తెప్పించడం జరుగుతుంది స్వీట్స్ కోసం. మనకు స్వీట్స్ చేయడానికి మెటీరియల్ ఎక్కడికి వెళ్ళి? పాకిస్తాన్ నుంచా? లేదు, నాగ్పూర్ నుంచి తెప్పిస్తారా? అచ్చా, తెప్పించి స్పెషల్గా ఇక్కడ చేపిస్తాం. ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట స్వీట్స్ లో. వీళ్ళు చాట్ ఐటమ్ లో ఏం చేస్తారు? చాట్ ఐటమ్ లో అయితే మన దగ్గర మసాలా దోశ, ప్లేన్ దోశ లాంటివి, ఇంకా గప్చుపు ఇలాంటివి చేస్తాం. కచోరీ కూడా. సరే, ఇవి కాకుండా స్నాక్స్ ఐటమ్స్ ఏముంటాయి? స్నాక్స్ ఐటమ్ అయితే మనకు వెజ్ బుల్లెట్స్, వెజ్ నగెట్స్, స్ప్రింగ్ రోల్, వెజ్ మంచూరియా, స్వీట్ కార్న్ సమోసా లాంటివి చేస్తాం. ఇంకా పన్నీర్లో అయితే మనకు కబాబు ఉంటుంది. కబాబు అయిన తర్వాత పన్నీర్ టిక్కా, పన్నీర్ మంచూరియా, పన్నీర్ 65 లాంటివి వెల్కమ్ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాంట్లో ఏమన్నా సూప్ లాంటి? సూప్ ఉంది. సూప్ లో మనకు హాట్ అండ్ సోరన్ సూప్, టొమాటో సూప్, స్వీట్ కార్న్ సూప్ లాంటివి. కూల్ డ్రింక్స్ లో అయితే సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి. అందులో డ్రింక్స్ లో అయితే మనకు మీరు స్పెషల్ గా జ్యూస్ లాంటి ఏమైనా చేస్తారా? మనకు మన దగ్గర షేక్స్ ఉంటాయి. బనానా షేక్, చాక్లెట్ షేక్ ఇలాంటివి చేస్తాం. అచ్చా, నాకు ఒక పేరు వినిపించింది, ఫ్రూట్ పంచ్ అని. మీరు చేయరా? అవును, ఫ్రూట్ పంచ్ చేస్తారా? అవునవును. అచ్చా, అంటే ఇవన్నీ మీ దగ్గర పంచ్, వాటర్ మిలన్, ఇవన్నీ చేస్తారన్నమాట. ఓకే. ఫ్రూట్స్ ఏమైనా అందుబాటులో ఉంటాయి మీ దగ్గర? ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ కౌంటర్ ఉంటుంది, పాన్ కౌంటర్ ఉంటుంది, ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంటుంది. అచ్చా, దానికి కౌంటర్స్ అన్ని మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్నమాట. కేవలం మీకు ఒక ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే ఖతం, దాన్ని వచ్చేసి మొత్తం స్టార్ట్ చేసేసి మొత్తం ఆర్డర్ చేసి ఇస్తారు. ఇట్లా కాకుండా డైరెక్ట్ మేము అన్ని ఐటమ్లు మాయే ఖాళీ వంట చేసి అలా అని అంటే కూడా మీరు అన్ని సెట్ చేసి ఇస్తారా? అన్ని ఇట్లా అన్ని ఇప్పుడు చెప్పిన అన్ని చేసిస్తారా? సెట్ అంటే లేదు నాకు క్యాటరింగ్ అయితే నేను చేసిస్తా అంటారా? లేకపోతే అలాంటిది ఏం లేదు, చేసిస్తాను. ఓకే. ఇంకా మీకు అందులో ఇంకా స్పెషల్గా చిన్నపిల్లలకు కావాలంటే ఐస్ క్రీమ్ కౌంటర్లు కానీ, ఫ్రూట్ కౌంటర్లు కానీ మీ తరపు నుంచి చేసుకుంటా అంటే ఫోన్ చేసి కూడా మాట్లాడిస్తాం అట్లా. అచ్చా, మీరు వేరే వాళ్ళతోటి? అచ్చా, అంటే ప్రతి ఒక్క ఆర్డర్ పట్టుకుంటారు అన్నమాట. చిన్న పెద్దలు ఏం లేదు. ఇప్పుడు అవి కాకుండా స్పెషల్గా ఎక్కడైనా ఫ్రూట్స్ కౌంటర్, పాన్ కౌంటర్ అట్లాంటివి కూడా పెడతారా? అవును, మ్యారేజ్లలో. మీరు క్యాటరింగ్ చేయరు కదా, ఎట్లా పెడతారు? అంటే ఇప్పుడు మనం తీసుకునేది ప్యాకేజ్ కదా, మొత్తం ప్యాకేజ్ కాకుండా మొత్తం క్యాటరింగ్ గా మన సైడ్ నుంచి మొత్తం మేమే పిలుచుకుంటాం. అట్లా మీరు క్యాటరింగ్ కాకుండా వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఎట్లా? వాళ్ళు పెట్టుకోవాలంటే కూడా పెట్టిస్తాను. ఓకే. ఫ్రూట్ కౌంటర్, పాన్ కౌంటర్, తర్వాత మనకు ఐస్ క్రీమ్ కౌంటర్ ఇలాంటివి, చిన్నపిల్లలకు పాప్కార్న్ ఇలాంటివి బయట నుంచి తెప్పిస్తాం. ఓకే. రైట్. ఓకే చక్రధర్ గారు, మీరు ఇంతసేపు మా ఈ బిఎన్ఎస్ టీవీ స్టూడియోకి వచ్చి మంచి టైంని ఇచ్చి మంచి ఇంటర్వ్యూని ఇచ్చిండ్రు. ఇదే విధంగా మనం అందరం చక్రధర్ గారికి మంచి సపోర్ట్ ఇచ్చి అతను చేసే వంటకాలు మంచి వంటకాలను తింటూ మన పెళ్ళిళ్ళను ఇంకా అందం తీసుకొచ్చే విధంగా చేద్దామని కోరుతూ నమస్తే, సెలవు, నమస్కారం. అయితే మిత్రులారా, ఇప్పుడు చూసిండ్రు కదా మన చక్రధర్ పటేల్ గారు మంచి వంటలు చేస్తూ నిర్మల్ జిల్లాలో మంచి పేరు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా మీ ఫంక్షన్స్కు కానీ అదేవిధంగా మీరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు, రిసెప్షన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా చక్రధర్కు పిలవండి. మంచి వంట చేసి మీ చుట్టాలకు అందరికీ కడుపు నుండి అన్నం పెట్టి మీ అందరిలో ఒక మంచి పేరును సాధిస్తాడు. అదేవిధంగా మీకు చాలా తక్కువ రేట్లో, అదేవిధంగా మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఏ వంట చేసి ఇవన్నీ కూడా చేయడానికి మన చక్రధర్ మనతో ఉన్నారు. ఒకసారి చక్రధర్ గారు పూర్తిగా మీ కాంటాక్ట్ నెంబరు, మీ డీటెయిల్స్, ఒకసారి అడ్రస్ చెప్పండి. అడ్రస్ వచ్చేసి ప్రియదర్శి నగర్, నిర్మల్, సాయి సుధా హోటల్. కాంటాక్ట్ నంబర్ 7702167142. ఓకే, ధన్యవాదాలు.